బైనరీ మల్టిప్లికేషన్. బైనరీ మల్టిప్లికేషన్ సింగిల్ లైన్ లో చెప్పేశాడు మా. దిస్ ఇస్ సిమిలర్ టు నార్మల్ మల్టిప్లికేషన్. దిస్ ఈజ్ సిమిలర్ టు నార్మల్ మల్టిప్లికేషన్. ఏమంటున్నాడంటే బైనరీ మల్టిప్లికేషన్ నార్మల్ మల్టిప్లికేషన్ లెక్క చేస్తాము, మనం స్కూల్లో చదువుకున్నాం కదా, అదే స్టైల్లో ఉంటుంది, ఎటువంటి తేడాలు ఉండవు అన్నాడు. సో రెండు బైనరీ నెంబర్స్ తీసుకున్నా. టేబుల్ చూడండి, ఆన్సర్ వచ్చేసి ఎక్స్. 0 into 0 0, 0 into 1 0, 1 into 0 0, 1 into 1 is 1. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. 0 into 0 ఏమవుద్దిమా? 0నే. 0 into 1 ఏమవుద్దిమా? 0నే. 1 into 0 ఏమవుద్దిమా? 0నే. 1 into 1 ఏమవుద్దిమా? 1. సో ఇట్ ఈస్ అబౌట్ దస్. అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మా. మీరు ఇక్కడ ఒకసారి చూడండి, రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 20 into 6 ఒకటి, 32 into 24 ఒకటి. 20 into 6 ఎంత? 120. మల్టిప్లికేషన్ సేమ్. 20 అంటే బైనరీ నెంబర్ ఎంత వస్తుంది తెలుసా? 10100 వస్తుంది. 6 కి బైనరీ నెంబర్ ఎంతో తెలుసా? 0110. కానీ ముందు 0 రాయాలి. నీకు కావాలంటే రాసుకో, తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. నేను కావాలంటే ఎక్స్ట్రా ఇక్కడ ముందు 0 రాసుకోమని నేను స్పాట్లైట్ వేసిన చోట ఎటువంటి ఇష్యూస్ లేవు. నేను ఇక్కడ ఓన్లీ 110 అని రాశాను. కావాలంటే ఇక్కడ ఫ్రంట్ లో 0 రాసుకో, 2 0 రాసుకో, 3 0 రాసుకో, లెఫ్ట్ సైడ్ నీ ఇష్టం. నీకు ఆన్సర్ మటుకి ఇదే వస్తుంది, కావాలంటే చెక్ చేసుకో. నేను చెప్పేది లెఫ్ట్ సైడ్ 110కి ముందు 1 0 రాయి, 2 రాయి, 3 రాయి, ఇవన్నీ జీరోస్ రాసినా నీకు ఆన్సర్ ఇదే వస్తుంది. హోప్ మీరు మల్టిప్లికేషన్ చేయగలరు అనుకుంటున్నా. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే 32 into 24. 32 into 24, 32 కి బైనరీ నెంబర్ కౌంట్ వచ్చేసి 1000000. 24 కి బైనరీ నెంబర్ వచ్చేసి 11110000. వీటిని సేమ్ మనం నార్మల్ మల్టిప్లికేషన్ లెక్కే చేసుకున్నట్టయితే ఆన్సర్ ఇది వస్తుంది. అండ్ ద ఆన్సర్ ఇస్ 768. 768 మీరు బైనరీలో కన్వర్ట్ చేయండి, విల్ గెట్ దిస్. సో ఇట్ ఈస్ అబౌట్ బైనరీ మల్టిప్లికేషన్. బైనరీ మల్టిప్లికేషన్ చాలా సింపుల్ మా, అందరికీ అర్థమైపోతుంది. అండ్ నా కమింగ్ టు హియర్, అందరికీ డౌట్ రావచ్చు, సార్ నెక్స్ట్ డివిజన్ ఏం సార్ అని. డివిజన్ అందరికీ తెలిసిందే, నార్మల్ డివిజన్ ఎలాగో సేమ్ బైనరీ డివిజన్ కూడా అలాగే. బాగా గుర్తుపెట్టుకోండి, నార్మల్ డివిజన్ ఎలాగో బైనరీ డివిజన్ కూడా అలాగే. మీరే ఊహించుకోవచ్చు, 4 ప్రాబిలిటీస్ ఉంటాయి. 0 డివైడ్ ఇక్కడ నేను మీకు నోట్స్ లో ఇవ్వట్లేదు, ఎందుకంటే మీకు సిలబస్ లో లేదు బైనరీ డివిజన్. కానీ బ్రీఫ్ గా చెప్తా వినండి. బైనరీ డివిజన్ 0/0 ఏమవుతుంది? 0నే అవుతుంది. 0/1 ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. 1/0 ఏమవుతుంది? I'm sorry. I'm explaining in a wrong way. 0 into 0 divided by 0 0 అవుతుంది. 0 divided by 1 0నే అవుతుంది. 1 divided by 0 ఇన్ఫినిటీ అవుతుంది. 1 divided by 0 ఇన్ఫినిటీ అవుతుంది. అండ్ అట్ లాస్ట్ 1 divided by 1 వచ్చేసి 1 అవుతుంది. 1 divided by 1 వచ్చేసి 1 అవుతుంది. నార్మల్ డివిజన్ లకి అది సిలబస్ లో లేదు, అందుకే రాపించలేదు. నౌ వి మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్. Now the next concept is binary codes. Now we have a little notes ma. Let me explain this little notes. ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను ఆ క్వశ్చన్? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ బైనరీ కోడ్స్ ఇన్ కంప్యూటర్? ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి బైనరీ కోడ్స్. క్వశ్చన్ ఏమిచ్చా? బైనరీ కోడ్స్ కంప్యూటర్ లో ఎలా ఉపయోగపడతాయి, ఎలా అవసరం ఉంటుంది, బైనరీ కోడ్స్ యొక్క అవసరం కంప్యూటర్ కి ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ పర్టికులర్ కాన్సెప్ట్. నౌ ఇఫ్ యూ హ్యావ్ లుక్ అట్ హియర్, ద డిజిటల్ సిస్టమ్స్ like computers, microprocessors, etc. are required to handle data which may be numeric, alphabets or special characters
All these digital systems operate in binary system, and hence numbers, alphabets and other special characters are to be converted into binary format. The process of converting into binary format is known as coding, and combinations of binary digits that represent symbols, alphabets or symbols, numbers, alphabets or symbols are called as digital codes. Codes are also used for auxiliary functions as error detection. Full stop. These digital codes are further classified into two groups. One is weighted codes, the second one is unweighted codes. ఇప్పుడు నేను చెప్పిన నోట్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి శ్రద్ధగా వినండి. నా అసలు బైనరీ కోడ్స్ అంటే ఏమని చెప్పాడు అంటే, హ్యావ్ ఎ లుక్ అట్ హియర్. ద డిజిటల్ సిస్టమ్స్ లైక్ కంప్యూటర్స్, మైక్రోప్రాసెసర్స్ ఎట్సెట్రా ఆర్ రిక్వైర్డ్ టు హ్యాండిల్ ద data which is in numeric alphabets or special characters. As the digital systems operate binary number, hence the numbers, alphabets and other special characters are to be converted into binary format. Hence this process of converting in binary format is called binary codes అన్నాడు. వెరీ సింపుల్ మా. ఇప్పుడు కంప్యూటర్ అర్థం చేసుకునేది ఓన్లీ బైనరీ లాంగ్వేజ్, మీన్స్ జీరోస్ అండ్ వన్స్. కానీ మనం కంప్యూటర్ ని వాడేటప్పుడు ఆల్ఫాబెట్స్ టైప్ చేస్తుంటాము, డెసిమల్ నెంబర్స్ టైప్ చేస్తుంటాము, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా టైప్ చేస్తుంటాం. మీరు కంప్యూటర్ కీబోర్డ్ లో చూడండి, చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ అండ్ సింబల్ కావచ్చు, పర్సంటేజ్ సింబల్ కావచ్చు, ఈజ్ ఈక్వల్ టు సింబల్ కావచ్చు, అడిషన్ సింబల్, మైనస్ సింబల్, @ సింబల్, ఇవన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్స్ మా. సో వీటన్నింటినీ కూడా నేను బైనరీ రూపంలో పొందుపరిస్తేనే కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది. లేదా మైక్రో ప్రాసెసర్ కావచ్చు, క్యాలిక్యులేటర్ కావచ్చు, ఇదేదైనా కానీ అర్థం చేసుకోవాలంటే దానికి జీరోస్ వన్స్ రూపంలోనే చెప్పాలి. కానీ ఇక్కడేమో ఇన్ని రకాల క్వాంటిటీస్ ఉన్నాయి, లైక్ స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్, ఆల్ఫాబెట్స్ లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. సో ఇప్పుడు వీటన్నింటినీ నేను బైనరీలో కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంప్యూటర్ లో ఆపరేట్ చేయాలి అంటే. ఈ అన్ని రూపాల్లో ఉన్నటువంటి అవి స్పెషల్ క్యారెక్టర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, అప్పర్ కేస్ కావచ్చు, లోయర్ కేస్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను బైనరీ ఫామ్ లోకి మార్చుకుంటేనే కంప్యూటర్ కి అర్థమవుతుంది. ఆ బైనరీ ఫామ్ లోకి మార్చుకునే ప్రక్రియనే ఏమని పిలుస్తానంటున్నాడు అంటే కోడింగ్ అని పిలుస్తా అంటున్నాడు. హీస్ కాలింగ్ ఇట్ యాజ్ కోడింగ్. నేను ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు చెప్పా, ఈస్ కాల్ కోడింగ్. అదే ఉంది చూడండి, స్పాట్ లైట్ వేసా. సో అది స్పెషల్ క్యారెక్టర్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, వాటన్నింటినీ నువ్వు బైనరీ కన్వర్ట్ చేస్తున్నావు అంటే ఆ కన్వర్షన్ మెథడ్ ని కోడింగ్ అని పిలుచుకుంటా అన్నాడు. సో మీరందరూ వింటుంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కోడింగ్ రాస్తున్నాం అని చెప్తుంటారు. ఏ లాంగ్వేజ్ లో రాస్తారా కోడింగ్ అంటే, ఒకడు SAP మాడ్యూల్ అంటాడు, ఒకడు జావా అంటాడు, ఒకడు .NET అంటాడు. అవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ మా. అక్కడ ఇవే కోడింగ్స్ జరుగుతూ ఉంటాయి. మీన్స్ ఒక ప్రాసెస్ ని, ఒక ప్రక్రియని కోడింగ్ లో రాసుకుంటాం. మనం అటువంటి కోడింగ్ సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం. మనకు అటువంటి కోడింగ్ గురించి తెలుసు. సో అలాంటి కోడింగ్ అనే పిలుచుకుంటాం. తర్వాత ఈ కోడింగ్ వచ్చేసి 2 రకాలు ఉన్నాయన్నాడు మా. వాడు ఏం చెప్పాడంటే ఈ కోడ్స్ 2 రకాలు ఉన్నాయన్నాడు. ఒకటి వెయిటెడ్ కోడ్, ఇంకోటి అన్వెయిటెడ్ కోడ్. ఇవి 2 అసలు ఏమి అనేవి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఎందుకంటే ఇంకా నాకు 1 నిమిషం మిగిలింది. సో కోడింగ్ అంటే ఏమన్నాడు, ఏ నెంబర్ నైనా కానీ, ఏ ఆల్ఫాబెట్ నైనా కానీ, ఏ స్పెషల్ క్యారెక్టర్ నైనా కానీ బైనరీకి మార్చే ప్రక్రియని కోడింగ్ అంటా అన్నాడు. ఈ కోడింగ్ ని ఇలా కన్వర్షన్ ప్రాసెస్ కే కాదు, ఎర్రర్ డిటెక్షన్ ప్రాసెస్ కి కూడా వాడుకోవచ్చు అన్నాడు. ఇక్కడ రాసా చూడండి, ఎర్రర్ డిటెక్షన్ కూడా ఉపయోగిస్తాను అన్నాడు. సో ఎర్రర్ డిటెక్షన్ గురించి కూడా నేను చెప్తాను, మనకు సిలబస్ లో ఉంది. సో అండ్ ఈ కోడింగ్ 2 రకాలుగా క్లాసిఫై అయింది అన్నాడు. ఒకటి వెయిటెడ్ కోడింగ్, ఇంకోటి అన్వెయిటెడ్ కోడింగ్. అసలు ఈ వెయిటెడ్ కోడింగ్ అంటే ఏమి, అన్వెయిటెడ్ కోడింగ్ అంటే ఏమి, ఎర్రర్ డిటెక్షన్ ఎలా చేయాలి, ఇవన్నీ రేపటి క్లాస్ లో చెప్పుకున్నాము. బికాస్ ద టైమ్ ఈజ్ అప్. ఎనీవే, నైస్ టు హ్యావ్ యూ ఆల్ గైస్.